హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుక్ విత్ స్వర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పిల్లలకి చాలా ఇష్టమయ్యే బయట దొరికే పొటాటో స్మైలీస్ని మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. ఇవి టమోటా సాస్ లేదా మయోనీస్తో తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. పిల్లలు హ్యాపీగా తింటారు. ముందుగా 2 పొటాటోస్ తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి మళ్ళీ నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొటాటోస్ ముక్కల్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పొటాటో బాగా ఉడికిందా లేదా అని చెక్ చేయాలంటే ఒక ఫోర్క్ తీసుకొని గుచ్చి చూడండి. సులభంగా లోపలికి వెళ్తే బాగా ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తర్వాత నీళ్లు లేకుండా వంపేసి పొటాటోస్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పొటాటో తొక్క తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు చేతితో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి, పావు స్పూన్ పసుపు, కారం కొంచెం, ఇది మీకు ఆప్షనల్, కావాలంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయండి. తర్వాత ఒక స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు డఫ్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. చివరగా కొంచెం ఆయిల్ వేసి బాగా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు 2 ప్లాస్టిక్ కవర్లు తీసుకోవాలి. కింద ఒకటి మీద ఒకటి పెట్టి మధ్యలో ఈ పొటాటో డఫ్ పెట్టాలి. చేతితో కొంచెం ప్రెస్ చేసి చపాతీ కర్రతో లావుగా రోల్ చేయాలి. చపాతీలా సన్నగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రా తీసుకొని 2 హోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు టూత్పిక్ లేదా స్పూన్తో నవ్వు లైన్ డ్రా చేస్తే క్యూట్ స్మైలీస్ తయారవుతాయి. ఇలా తయారైన స్మైలీస్ని ఒక ప్లేట్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా పెడితే ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. వేడయ్యాక స్మైలీస్ వేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ బాగా ఫ్రై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. వీడియోలో చూపించినట్టుగా స్మైలీస్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత చాట్ మసాలా చల్లి కలిపితే ఇంకాస్త రుచి పెరుగుతుంది. వీటిని టమోటా సాస్ లేదా మయోనీస్తో ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ స్నాక్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.